భారత్ సహా అనేక దేశాల్లో ఆసక్తికర రాజకీయాలకు ఈ ఏడాది వేదికైంది. ప్రపంచ జనాభాలో దాదాపు సగం జనాభా కలిగిన సుమారు 72 దేశాలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నాయి. దక్షిణాఫ్రికా మొదలు భారత్, అమెరికా వంటి దేశాల్లో ప్రజాస్వామ్య పండగ వాతావరణం కనిపించింది. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో సంక్షోభాలు కొనసాగుతున్న సమయంలోనే ఈ ఎన్నికలు జరగ్గా గెలుపోటములతో ఆయా దేశాల్లో రాజకీయంగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న అనేక మంది దేశాధినేతలకు 2024 ఏడాది సవాళ్ల సంవత్సరంగా మిగిలింది. అగ్రరాజ్యం అమెరికా మొదలు బ్రిటన్, మెక్సికో వంటి దేశాల్లో నాయకత్వ మార్పిడికి ఓటర్లు జైకొట్టారు. అమెరికా ఓటర్లు బైడెన్ పాలనకు బై చెప్పారు. డెమోక్రాట్లకు విరామమిస్తూ రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ పాలనకు పచ్చజెండా ఊపారు. ఇలా ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అమెరికన్లు ఎన్నుకోవడం వరుసగా ఇది మూడోసారి. రష్యా ఎన్నికల్లో విజయం సాధించిన వ్లాదిమిర్ పుతిన్ 5వ అధికారాన్ని చేపట్టారు. ఎన్నికల ప్రక్రియపై అనేక ప్రశ్నలు వచ్చినప్పటికీ దాదాపు 80% ఓటర్ల మద్దతుతో గెలిచినట్లు ప్రకటించారు. మన దేశంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అధికార భాజపా మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అటు బ్రిటన్ రాజకీయాల్లోనూ కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జూలైలో జరిగిన ఎన్నికల్లో బ్రిటన్ ఓటర్లు కీలక తీర్పు వెలువరించారు. 14 ఏళ్ల కన్సర్వేటివ్ పార్టీ పాలనకు తెరదించుతూ లేబర్ పార్టీకి అధికారం కట్టబెట్టడంతో కీర్ స్టార్మర్ పాలనా పగ్గాలు చేపట్టారు. మెక్సికోలో జరిగిన ఎన్నికల్లో క్లాడియా షీన్బామ్ విజయం సాధించి ఆ దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా నిలిచారు. ఫ్రాన్స్లో ఈ ఏడాది జూన్లో మొదటి దశ, జులైలో రెండో దశలో ఎన్నికలు జరగ్గా అధ్యక్షుడు మేక్రాన్ కూటమికి చుక్కెదురైంది. ప్రధానమంత్రి మైకెల్ బార్నియర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నూతన పీఎంగా ఫ్రాంకోయిస్ బెర్నియర్ ను మేక్రాన్ నియమించారు. జపాన్ను సుదీర్ఘకాలంగా పాలించిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఓటమి చవిచూసింది. దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. భారత్ పొరుగు దేశాలు కూడా రాజకీయంగా కీలక పరిణామాలు ఎదుర్కొన్నాయి. పాకిస్తాన్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్ఎన్, పీపీపీతో పాటు మరికొన్ని పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐపై నిషేధం విధించినప్పటికీ ఆ పార్టీకి చెందిన అనేక మంది స్వతంత్రులుగా పోటీ చేశారు. వీరిలో దాదాపు 100 మంది విజయం సాధించి నేషనల్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజకీయ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంక ఈ ఏడాది నూతన అధ్యక్షుణ్ణి ఎన్నుకొంది. సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి విజయం సాధించింది. అనురకుమార దిశనాయకే శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాదిలో బంగ్లా రాజకీయాల్లో ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి. జనవరిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన షేక్ హసీనా దేశ ప్రధానిగా 5వ బాధ్యతలు చేపట్టారు. కానీ దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన ఆందోళనలతో కొన్ని నెలల్లోనే ఆమె ప్రభుత్వం పడిపోయింది. తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో షేక్ హసీనా దేశాన్ని వీడి భారత్లో తలదాచుకున్నారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. సిరియా కూడా రాజకీయ అస్థిరత్వాన్ని ఎదుర్కొంటోంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి స్వస్తి పలుకుతూ సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కూడా దేశం నుంచి పారిపోయారు. అనేక దేశాల రాజకీయాల్లో కీలక పరిణామాలను ఈ ఏడాది యావత్తు ప్రపంచం గమనించింది.